హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. సోలార్ రూఫ్టాప్ సామర్థ్యాన్ని పెంచడానికి గోమ్ వినమూల్య విజ్ యవ్జన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? గోవా. మసౌద్ పెజెష్కియాన్ ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఇరాన్. మృదుపవన్ దాస్ ఏ దేశంలో భారత హై కమిషనర్గా నియమితులయ్యారు? రువాండా. విద్యుత్ ఉత్పత్తి కోసం గాలి టర్బైన్ను ఏ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేశారు? పెరియార్ టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రం లవ్ జిహాద్ నిందితులకు జీవిత ఖైదు కోసం బిల్లును ప్రతిపాదించింది? ఉత్తరప్రదేశ్. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య సాధించిన క్రీడాకారులు ఎవరు? మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్. సుందర్ పిచాయ్కి ఏ ఐఐటి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది? ఐఐటి ఖరగ్పూర్. 3 రోజుల భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి ఎవరు? ఫామ్ మిన్చిన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుండి జీఐ ట్యాగ్ గుర్తింపు పొందినది ఏది? లేస్ పార్క్. టోక్యోలోని ఏ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? ఫ్రీడమ్ ప్లాజా. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో ఏ నది వరదల వల్ల తీవ్ర ప్రాణ నష్టం జరిగింది? చెలియార్ నది. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. ఆమె ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రీతి సుదన్. 2040 వరకు ఎంత శాతం ముంబై నగరం మునిగిపోనున్నట్లు తాజా అధ్యయనంలో తెలిపింది? 10%. 2040 వరకు ఎంత శాతం వైజాగ్ నగరం మునిగిపోనున్నట్లు తాజా అధ్యయనంలో తెలిపింది? 5%.